ఒకప్పుడు ఒక గాఢమైన అడవిలో జిత్తులమారి టక్కరి నక్క ఉండేది. చిన్నదే అయినా ఆశ మాత్రం పెద్దదే. ఏదైనా తనకే కావాలనే పేరాశతో జీవించేది. నక్క పెద్ద జంతువుల వేట మిగతా భాగాలు తిని జీవించేది. సింహాలు, పులులు వేటాడి తిన్న మాంసం మిగిలిన భాగాలు దానికి భోజనం. ఒకరోజు వేటగాడు ఒక లేడిని వేటాడి భుజాన వేసుకుని పోతున్నాడు. అంతలో అడవి పంది కనబడింది. వేటగాడు పందిపై బాణం వదిలాడు. అది కొంచెం తప్పి తగలటం వల్ల పందికి గాయం అయింది. కోపంతో పంది వేటగాడిని చంపేసింది. కొంతసేపటికి పంది చచ్చిపోయింది. అది తన్నుతుండగా ఒక పాము దాని కింద నలిగి మరణించింది. ఆ దారిలో వచ్చిన నక్క, చుట్టూ లేడి, పంది, వేటగాడు, పాము మృతదేహాలు చూసి ఆశ్చర్యపోయింది. అంత మాంసం చూసి ఆనందంతో తల ఊపింది. నక్క బాణం దగ్గర ఉన్న నరాన్ని చూస్తూ ఇదే మొదట తినాలి అని భావించి దాన్ని కొరికింది. నరం తెగి బాణం నక్క గుండెలను గుద్దింది. నక్క అక్కడికక్కడే చచ్చిపోయింది. దురాశ ఎలా శిక్షిస్తుంది అని తెలియజేసే కథ ఇది. ఆశ ఎక్కువైతే జీవితమే పోతుంది.